మీ బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్, కాంటాక్ట్ 7842323399. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పట్టు నిలుపుకోవాలన్న పట్టుదలతో ఉంది. బీజేపీ, బీఆర్ఎస్ పరువు కాపాడుకునే పనిలో పడ్డాయి. కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టాలన్న టార్గెట్తో ఉంది కమలం పార్టీ. కాంగ్రెస్ కంచుకోటైన ఆ ఉమ్మడి జిల్లాలో గెలిపే లక్ష్యంగా రేసు గుర్రాల కోసం అన్వేషణ మొదలుపెట్టిందట బీజేపీ. ఎక్కడిది రాజకీయం? రేసులో ఉన్న ఆ కాషాయ నేతలెవరో చూద్దామా? అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరి బలమేంటో తేలిపోయింది. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సత్తా చాటాలన్న లక్ష్యంతో ఉన్నాయి అన్ని పార్టీలు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో పవర్లో ఉన్న బీజేపీ, పార్లమెంట్ ఎన్నికలతో లెక్కసారి చేయాలనుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాయి. తెలంగాణలోని 17 ఎంపీ సీట్లలో కనీసం 10 సీట్లను టార్గెట్గా పెట్టుకుంది కమలం పార్టీ. కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. పార్టీ క్యాడర్ను సమన్వయపరుచుకుంటూ తెలంగాణ నుంచి మెజారిటీ ఎంపీ సీట్ల గెలుపు లక్ష్యంగా పక్కా ప్లాన్తో ముందుకెళ్తోందట ఆ పార్టీ. ప్రస్తుతం పార్టీ అనుబంధ సంఘాలతో పాటు నవ యువ ఓటర్ కమిటీ, వికాసత్ భారత్ కమిటీ, శ్రీరామ మందిర దర్శన కమిటీ, లాభార్సీ అభియాన్, మహిళా, స్వచ్ఛంద, గావ్ చలో బస్తీ చలో వంటి కమిటీలతో నిరంతర సమావేశాలతో నేతలకు కమలం పార్టీ బాధ్యతలు అప్పగించింది. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని నల్గొండ, భువనగిరి పార్లమెంటు సీట్లపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టిందట. ఉమ్మడి జిల్లాలోని మొత్తం 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో అసెంబ్లీ ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపలేకపోయినా ఓట్ల శాతం మాత్రం పెరిగిందనే భావనలో ఉంది కమలం పార్టీ. భువనగిరి, మునుగోడు, సూర్యాపేట, నల్గొండ సహా పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో క్యాడర్తో పాటు పార్టీకి చెప్పుకోదగ్గ బలమైన ఓటు బ్యాంక్ ఉంది. దీంతో ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ పార్టీగా, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా గెలుపు అవకాశాలపై గంపెడాసులు పెట్టుకుందట కమలం పార్టీ. ఇక నల్గొండ పార్లమెంటు ప్రొఫైల్ ఒక్కసారి పరిశీలిస్తే గత 3 పర్యాయాలుగా వరుసగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తూ వస్తున్నారు. ఈసారి బీజేపీ నుంచి బార్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్, జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డి ఎంపీ బరిలో దిగాలని చూస్తున్నారట. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి సన్నిహితుడిగా నూకలకు పేరుంది. వివాదాలకు దూరంగా పేరొందిన న్యాయవాదిగా జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిచయాలు తనకు కలిసి వస్తాయని భావిస్తున్నారట నరసింహారెడ్డి. నల్గొండ బీజేపీ ఎంపీగా పోటీ చేయడానికి యువ నాయకుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి కూడా రెడీ అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు 2 ఏళ్ల ముందు నుంచే నల్గొండ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి పనిచేశారన్న గుర్తింపు ఉంది ఆయనకు. యువ నాయకుడిగా పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లడంలో సక్సెస్ అయ్యారు. అంతేకాదు నాగం ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరయ్యారు. ఇవన్నీ తనకు కలిసి వచ్చే అంశాలని భావిస్తున్నారట వర్షిత్ రెడ్డి. పార్టీ కోసం పనిచేశాను కాబట్టే తాజాగా హైకమాండ్ తనకు జిల్లా అధ్యక్ష పగ్గాలు కట్టబెట్టిందనే ఫీల్తో ఉన్నారట నాగం. మరోవైపు బీసీ సామాజిక వర్గానికి అవకాశం ఇస్తే ఆ కోటాలో ముందు వరుసలో ఉన్నారు నాగార్జున సాగర్ నియోజకవర్గానికి చెందిన మన్నె రంజిత్ యాదవ్. అంతకుముందు సాగర్ బీఆర్ఎస్ టికెట్ కోసం చివరి నిమిషం దాకా ప్రయత్నించి ఆఖరికి బీజేపీలోకి వచ్చారు రంజిత్ యాదవ్. యూత్లో ఉన్న క్రేజ్ రంజిత్ యాదవ్ సోషల్ యాక్టివిటీస్తో ప్రజలకు దగ్గరయ్యారు. ప్రస్తుతం ఎంపీ టికెట్ కోసం ఢిల్లీలో లాబియింగ్ చేస్తున్నారట రంజిత్ యాదవ్. అవకాశం వస్తే పోటీకి సై అంటున్నారాయన. మరో 2-3 నేతలు కూడా నల్గొండ బీజేపీ టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీకి పెద్దగా పట్టు లేకున్నా ఆశావహుల సంఖ్య మాత్రం ఎక్కువగానే ఉంది. గత 2 పర్యాయాలుగా కారు గుర్తుపై పోటీ చేశారు బూర నరసయ్య గౌడ్. 2014లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై గెలిచినా 2019లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు బూర నరసయ్య గౌడ్. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన నరసయ్య గౌడ్ ప్రస్తుతం భువనగిరి టికెట్ రేసులో ఉన్నారట. 2 సార్లు పోటీ చేసిన అనుభవం, అందులోనూ బీసీ ఈక్వేషన్ బలంగా పనిచేస్తే బూరకు టికెట్ కన్ఫర్మ్ కావచ్చని పార్టీ శ్రేణులంటున్నాయి. జాతీయ నాయకత్వం సైతం కూడా బూరా నరసయ్య గౌడ్ అభ్యర్థిత్వానికి సానుకూలంగా ఉందనే ప్రచారం జరుగుతోంది.
బోరతో పాటు మరో 3 నేతలు కూడా భువనగిరి ఎంపీ టికెట్ కోసం అధినాయకత్వానికి దరఖాస్తు చేసుకున్నారట. మరోవైపు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న గంగడి మనోహర్ రెడ్డి కూడా తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట. గతంలో మునుగోడు నుంచి 2 మార్లు పోటీ చేసి ఓడిపోయారు గంగడి. నల్గొండ, భువనగిరి పార్లమెంటు సీట్లలో ఎక్కడైనా తనకు ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వాలను కోరుతున్నారట మనోహర్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలకు అసలు పోలికే లేదని, మరోసారి జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే సత్తా ఉన్న పార్టీల వైపే ఓటర్లు చూస్తారంటోంది బీజేపీ. తెలంగాణలో కనీసం 10 పార్లమెంటు సీట్లైనా గెలవాలనే టార్గెట్ పెట్టుకుందట. అందుకే ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని నల్గొండ, భువనగిరి పార్లమెంటు సీట్లపైన పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టిందనే ప్రచారం జరుగుతోంది. ఈసారి గెలిచి తీరుతామనే పట్టుదలతో ఉందట పార్టీ నాయకత్వం. చూడాలి మరి కమలనాథుల ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందనేది.